ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రిటర్న్ గారు. నమస్తే సార్. సార్, మరి ఈరోజు వార్త వినే ఉంటారు మీరు. 2025లో మార్చి 6వ తారీఖు జరిగినటువంటి కర్ణాటక హంపి సమీపంలో ఇజ్రాయెల్ టూరిస్ట్ పైన ఆమె స్నేహితురాలు ఇంకొక టూరిస్టు అతని పైన అత్యాచారం చేసి హత్య చేశారు. మరి దానికి తీర్పు ఈరోజు రావడం జరిగింది. అది కూడా మరణశిక్ష ఖరారు చేశారు ముగ్గురు నేరస్తులకి. అంటే ఇంత త్వరగా రావడానికి కారణాలు ఏంటంటారు? అంటే గతంలో ఎప్పుడైనా ఇలాంటి కేసెస్ కింద త్వరగా వచ్చాయా జడ్జిమెంట్స్? అంటే ఎప్పుడు రాలేదండి. బహుశా నా హయాంలో కూడా నేను ఎన్నో ప్రఖ్యాతి గడించిన మర్డర్ కేసెస్ కూడా బాంబుల శివారెడ్డి దగ్గర నుంచి, ప్రసాద్ దగ్గర నుంచి, నందరాజ్ గౌడ్, పాపయ్య గౌడ్ కేసెస్, ఇట్లాంటి సెన్సేషనల్ కేసెస్ అన్నీ చేశాను. కానీ ఎప్పుడు కూడా ఇదైతే మరీ 11 నెలల్లోనే శిక్ష ఖరారు చేయడం నిజంగానే ఒక గొప్ప ఇది. ఎందుకంటే ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు. ఎందుకంటే ఒక టూరిస్ట్ని డబ్బులు అడిగి ఇవ్వకపోతే 20 రూపాయలు అడిగినాడు అంటే 100 రూపాయలు ఇమ్మన్నాడు, లేదంటే 20 రూపాయలు అడుక్కొని ఆ టూరిస్ట్ ఎవరైతే అమెరికన్ ఉన్నాడో వాడు అడ్డపడి వీళ్ళ పైన చేసి డబ్బులు లేకపోతే ఆర్గ్యుమెంట్ జరిగింది వాళ్ళిద్దరి మధ్య. డబ్బులు అది ఇది అని చెప్తే పెట్రోల్కి డబ్బులు లేవు, 100 రూపాయలు ఇవ్వండి పెట్రోల్ వేసుకుంటామంటే వాళ్ళు ఇవ్వలేదు. ఆర్గ్యూ చేశారు, ఇక్కడ ఏంది రాత్రిపూట వచ్చి గలాట చేస్తున్నారు పోండి అది ఇది అంటే వాళ్ళు చేసి తాగున్నారు వాళ్ళు ముగ్గురు కూడా. వీళ్ళ పైకి చేంజ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఆ మెన్ ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఒరిస్సా ఇతను రెసిస్ట్ చేస్తే ఆ అమెరికన్ని నదిలో తోస్తే అమెరికన్ ఈత వస్తుంది కాబట్టి వచ్చాడు. ఆ ఒరిస్సా అతనికి ఈత రాదు కాబట్టి కొట్టుకుపోయాడు. వీళ్ళిద్దరిని పట్టుకొని గ్యాంగ్ రేప్ చేసి ముగ్గురు, మల్లేషు, చైతన్య, శరణప్ప, వీళ్ళు ముగ్గురు రేప్ చేశారు. ఒక ఆమెమో ఇజ్రాయిలీ టూరిస్ట్, ఇంకొక ఆమెమో అక్కడ పూటకోళ్ళు అంటారు. హంపీలో అంతా మనకు రాత్రిపూట స్టేట్గా అంటే పెద్ద హోటల్ తక్కువ ఉన్నాయి, అది మళ్ళీ మీరు ఎక్కడికో వెళ్ళాలి. దాని బదులు ఆ విజయనగర సామ్రాజ్యం చుట్టుపక్కల కొన్ని విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్లో మనకి ఒక బెడ్రూమ్ ఆశ్రయం ఇస్తారు, హోమ్ స్టే. సో మనకు భోజనం పెడతారు, దానికి ఇంత అని ఖరారు చేస్తారు. చాలామంది అక్కడే స్టే చేస్తారు. రాత్రిపూట జనరల్గా ఏం చేస్తారంటే హంపీకి వెళ్ళిపోతారు, అది లేకపోతే బళ్ళారికి పోతారు. దూరం అనుకు బళ్ళారి, హంపీకి పోయి స్టే చేస్తారు. దగ్గరే కావాలి 10-14 కిలోమీటర్లు. లేదా గంగావతికి వెళ్తారు. సో వీళ్ళు అక్కడ రాత్రిపూట పౌర్ణమి లాగా పండు వెన్నెలు ఉంటే ఒకసారి అక్కడ తీరాన్ని కూర్చొని, తుంగభద్ర నది తీరాన్ని కూర్చొని బాగా హ్యాపీగా ఉంటుందని చెప్పి రాత్రిపూట కూడా మనం పోతే కూడా, మేము పోయినప్పుడు కూడా రాత్రి నిర్మానుష్యం అయిపోతుంది. 7 గంటలకైతే 7 గంటల నుంచి ఎవరు ఉంటారు, 5 గంటల నుంచి వెళ్ళిపోండి అంటూ ఉంటారు వాళ్ళు. చీకటి పడుతుంది, ఎందుకంటే అక్కడ విలేజెస్ తక్కువ. ఆ హంపి విజయనగర సామ్రాజ్యంలో హంపీలో చాలా తక్కువ లైటింగ్ కూడా ఉంది, కానీ అంత స్ట్రీట్ లైట్ కూడా అంత ఎక్కువగా లేవు. సో ఎవరైనా ఫారిన్ టూరిస్టులు ఉండాలి అనుకుంటే ఇట్లా పూటకోళ్ళలాగా హోమ్ స్టే హౌసెస్ ఉంటాయి. వాళ్ళకి అంత ఇస్తే చపాతీలో బిపాతీలో ఏదో వండి పెడతారు, అక్కడే తింటారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు. వాళ్ళు మనకి ఆశ్రయంతో పాటుగా ఈ హోమ్ స్టే ఆమె, మేము హంపి నది తీరానికి వెళ్ళి చూడాలా అనుకున్నామంటే ఆమె చూపిస్తాను రాండి అని ఆమె వచ్చింది. సో అందరూ వీక్షిస్తూ ఉండగానే వీళ్ళు వచ్చారు, మోటార్ సైకిళ్ళలో వచ్చి వీళ్ళని పెట్రోల్ అయిపోయింది డబ్బులు ఇవ్వండి అంటే, డబ్బులు లేవు మా దగ్గర అని. డబ్బులు ఎందుకు ఇవ్వరు అది ఇది ఆర్గ్యూ జరిగి, మీరేవా ఆడుకున్నారు. తర్వాత 20 రూపాయలు ఇస్తే దాన్ని ఏదో కోపం వచ్చి వాళ్ళు ఆర్గ్యూ చేసి వీళ్ళని ఇద్దరిని ఆడవాళ్ళ పైన చేస్తే దానికి పోతే వీళ్ళిద్దరూ అడ్డుపడితే వీళ్ళిద్దరిని నదిలోకి తోస్తారు. ఈ అమెరికన్ మనుషులను, ఒరిస్సా అతన్ని. వాళ్ళు కొట్టుకుపోయి, అమెరికన్ ఏమో ఈత వస్తుంది కాబట్టి గట్టుకు చేరుకున్నాడు, ఆయనేమో ఒరిస్సా అతనికి ఈత రాదు కాబట్టి కొట్టుకుపోయి చనిపోయాడు. సో వీళ్ళిద్దరే ఆడవాళ్ళని రేప్ చేసి చంపేసి వెళ్ళిపోయారు. అది పెద్ద సెన్సేషనల్ కేసు. భారతదేశమే కాదు, ఇతర దేశ టూరిస్టుల అందరి ఆకర్షించబడింది. అరే ఏంటి ఒక దేశ టూరిస్టులు ఎంత చెడ్డ పేరు భారతదేశానికి. సో గవర్నమెంట్ కూడా చాలా తీక్షణంగా చూస్తుంది. కర్ణాటకగా అప్పుడు సిద్ధరామయ్య ఉన్నాడు మినిస్టర్, సీఎం కర్ణాటక, ఆయన కూడా ఇట్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్ అని స్పెషల్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసి ముద్దాయిలందరినీ ట్రేస్ చేసి విట్నెస్లందరినీ పకడ్బందీగా చెప్పించి తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసినారు. గొప్ప విషయం ఏమంటే ఇప్పటికి సంవత్సరం కాలేదు, 11 నెలల్లోనే గొప్ప జడ్జిమెంట్ వచ్చింది. వాళ్ళ ముగ్గురికి కూడా, ఎవరైతే శరణప్ప, మల్లేషు, చైతన్య ముగ్గురికి కూడా ఉరి శిక్షను ఖరారు చేసి ఇస్తారు. నిజంగా ఇది
అభినందనీయం, ఇది జరగాల్సిందే. ఎందుకంటే విదేశీ టూరిస్టులు భారతదేశం ఔన్నత్యాన్ని, సాంప్రదాయాన్ని, విజయనగర మహాసామ్రాజ్యాన్ని తిలకించడానికి కోట్ల మంది అనునిత్యం వస్తూ ఉంటారు. ప్రతిరోజు వందల మంది, వేల మంది వస్తూ ఉంటారు. మన గొప్ప సాంప్రదాయ సంపద అది. అట్లాంటి సంపదని చూడడానికి విదేశీయులు వస్తే వీళ్ళు ఈ విధంగా చేయడం దారుణం. నిజంగానే వేరే దేశాల్లో అయితే వీళ్ళని నిలబెట్టి చంపడం, కత్తులతో నరకడం చేయాలి. కానీ సో ఈ నిజంగానే చాలా కోర్టు మంచి డెసిషన్ తీసుకుంది. వెరీ గుడ్ డెసిషన్. దిస్ హ్యాస్ టు బి అప్రిషియేటెడ్. ఈ విధంగా జరగడం. అంటే ఇంకోటి ఏమంటే 1 year లోపలనే జడ్జిమెంట్ రావడం. ఈ ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులను అభినందించాలి. అదేవిధంగా కోర్టులో ప్రాసిక్యూట్కి ఇంత తొందరగా తీసినటువంటి ప్రాసిక్యూషన్ ఏజెన్సీకి కూడా అభినందనలు. నిజంగానే హెడ్స్ ఆఫ్ టు దెమ్. ఇందాక అన్నారు కదా సార్, రేరెస్ట్ ఆఫ్ రేర్ అన్నారు. ఈ కేసు అత్యంత అరుదైందని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు టూరిస్టుల పైన చంపిన సందర్భాలు భారతదేశంలో ఎక్కడా లేవు, చాలా తక్కువ. అదే అమెరికాలో జరుగుతాయి. చాలా సందర్భాల్లో జరుగుతాయి. టూరిస్టులు ఏదో చూడడానికి పోతే అక్కడ బాంబులు కలిసారు, వాళ్ళు తుపాకులు తీసుకొని బాడని కాల్చిపడేయడం అట్లా జరుగుతుంది. కానీ ఇండియాలో లేదు. మనం టూరిస్టులను గౌరవిస్తాం, అతిథి దేవోభవ అంటాం. కాబట్టి ఇట్లాంటివి జరగలేదు. ఒకవేళ ఎక్కడైనా అడపదడప జరిగి యాక్సిడెంట్లలో పాటు చనిపోయిన వాళ్ళు కానీ టూరిస్టులుగా వచ్చిన వాళ్ళని రేప్ చేసి, చంపి, డబ్బు ఎక్స్ట్రాక్షన్ చేసి వాళ్ళ దగ్గర ఉండే వస్తువులన్నీ తీసుకుపోయిన సందర్భాలు లేవు, చాలా తక్కువ. అందుకని ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అంటారు. థ్యాంక్ యూ.